ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీ అందరి కోసం అనుదినము ప్రార్థన చేయుచున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేయుచున్నాను. మీరు ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాగ్దానము ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకోండి. ఈ యొక్క వాగ్దానము మీ జీవితంలో నెరవేరే విధముగా ఈ దినమంతయు ఈ యొక్క వాగ్దానముని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ఈ వాగ్దానము చూస్తున్న మీరందరూ లైక్ చేయండి. లైక్ చేయటము ద్వారా దేవునికి మహిమకరంగాను మీకు దీవెనకరంగాను ఉంటుంది. ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క వాగ్దానము అనేక మందికి రీచ్ అయ్యే విధముగా మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మీరు షేర్ చేయటము ద్వారా దేవుని యొక్క సువార్తను ప్రకటన చేసిన వారుగా ఉంటారు. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయము 19వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని బలపరుస్తున్నారు. ఆమేన్. ఇక్కడ మనము గమనించినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ మాట చెప్పుచున్నాడు. అపోస్తుడైనటువంటి పౌలు గొప్ప పరిచర్య చేశాడు. దేవుని పరిచర్యలో బహుబలముగా వాడబడ్డాడు. 14 సంఘాలు ఆయన కట్టాడు. అయినప్పటికీ కూడా ఈయన పరిచర్య జీవితము మనం గమనించినట్లయితే ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, దెబ్బలు తిన్నాడు. ఎన్నో అవమానాలు పడ్డాడు. అయినప్పటికీ కూడా ఈయన గొప్ప పరిచర్య చేశాడు. 14 పత్రికలు ఈయన రాశాడు. అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులకు రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడంటే ఫిలిప్పీ సంఘస్థులు, విశ్వాసులు పౌలు పరిచర్యలో ఎంతగానో సహాయపడ్డారు, ఎంతగానో సహాయపడ్డారు. ఆయన కోసము ప్రార్థన చేశారు. ఆయన యొక్క అవసరతలు తీర్చాడు. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులు పౌలు జీవితముకి కావలసినటువంటి అవసరతలు తీరుస్తూ ఆయనకి సహాయపడుతూ ఉన్నారు. పై వచనంలో 16వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన చెప్పుచున్నాడు, నా అవసరములన్నీ తీర్చుటకు సహాయము చేసితిరి అని ఇక్కడ చెప్పుచున్నాడు. ఇక్కడ ఈ విశ్వాసులు దైవజనునికి చాలా సహకరించారు. ప్రార్థన విషయంలో అయితే ఆయనకి సహకరించటంలో, ఆయన అవసరతలు తీర్చటంలో ఈ సంఘస్థులు అందరూ కలిసి ధనాన్ని సమకూర్చి పరిచర్య చేయుచున్నటువంటి పౌలుకు పంపించేవారు. అందుకని కృతజ్ఞతగా ఇక్కడ ఈయన చెప్పుచున్నాడు ఏమని, మీరు నాకు సహాయం చేశారు కాబట్టి, మీరు నా అవసరాలు తీర్చారు, మీరు నా పనిలో పాలువారు అయ్యారు, నాకు సహాయము చేశారు, నా అవసరాలు తీర్చారు కాబట్టి దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు ప్రతి అవసరమును మీకు తీర్చును అని ఇక్కడ కృతజ్ఞతగాను ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తున్నాడు. దేవుడు ధనవంతుడు. ఆయన మహిమలో మనకు ఏది అవసరమో మనము ప్రార్థన చేస్తే మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. మనము ప్రార్థన చేయాలి, మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి, మనం ప్రార్థన చేయాలి. మనము దేవుణ్ణి అడిగినప్పుడే ఆయన ధనవంతుడు కాబట్టి ఆయన మన అవసరాలు తీరుస్తాడు. సర్వ శక్తిమంతుడు, అన్నిటినీ సాధ్యపరిచే దేవుడు మన అవసరాలు తెలుసుకొని మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన తన ఐశ్వర్యము నీకిచ్చి, ధనమును నీకిచ్చి నీ ప్రతి అవసరమును ఆయన తీర్చనయ్యున్నాడు. నీవు జాబు అవసరంలో ఉన్నావా? పిల్లల అవసరంలో ఉన్నావా? పొలము అవసరంలో ఉన్నావా? ఉద్యోగం అవసరంలో ఉన్నావా? చదువు అవసరంలో ఉన్నావా? ధన అవసరంలో ఉన్నావా? నీ కుటుంబానికి ఏది అవసరమో, నీ జీవితానికి ఏది అవసరమో ఆయన తన ఐశ్వర్యము చొప్పున నీకు క్రీస్తుకు మహిమ తెచ్చే విధముగా నీ ప్రతి అవసరము దేవుడు తీర్చనయ్యున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన.
దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయ్యా. ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క వాగ్దానము సర్వలోకానికి రీచ్ అవుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఈ యొక్క వాగ్దానము తండ్రి, ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో వాళ్ళ మీద నీ యొక్క దీవెన, నీ ఆశీర్వాదమును కుమ్మరించమని అడుగుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను అయా. ఈ వాగ్దానమును ఎత్తిపెట్టి ప్రార్థన చేయుచుండగా నా తండ్రి, దావీదుకి ఏ విధముగా మీరు తోడుగా ఉన్నారో నా తండ్రి, దావీదుకి ఏ విధముగా మీ బాహుబలము చేత దావీదుని బలపరిచారో నా తండ్రి, మీ ప్రియ బిడ్డలైనటువంటి మీ బిడ్డల చేతుల్ని మీరు పట్టుకోమని అడుగుచున్నాను. ఈ లోకంలో నడుచుచున్నప్పుడు నా తండ్రి అయా, మా చేతులను మీరు పట్టుకొని నడిపించమని అడుగుచున్నాను. నీ ప్రియ బిడ్డలకి తోడుగా ఉండమని అడుగుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతమంది బలహీనులై నిరుత్సాహంగాను నిస్పృహంగాను అయా ఉన్నారో వారికి అందరికీ నా తండ్రి నీ బాహుబలము చేత వారిని బలపరిచి నా తండ్రి అయా, నీలో సంతోషించుటకు ఆనందించుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా. ఏ ఇరుకుల ద్వారా, ఏ ఇబ్బందుల ద్వారా నా తండ్రి నీ ప్రియ బిడ్డలు నా తండ్రి నీ సన్నిధిని కోల్పోయారో నా తండ్రి, నీకు దూరం అయ్యారో నా తండ్రి, వారిని క్షమించి నా తండ్రి నీవు నా తండ్రి వారి చెయ్య పట్టుకొని వారికి తోడుగా ఎడతెగకుండా నా తండ్రి వారికి తోడుగా మీరుండండి నా తండ్రి. ఈ లోకంలో మీరు వారిని నడిపించండి. వారికి నా తండ్రి ఉన్నటువంటి ప్రతి శ్రమ నుంచి, కష్టం నుంచి, నింద నుంచి, దుఃఖం నుంచి దూరము చేయమని అడుగుచున్నానాయా. వారికి కలిగినటువంటి అనారోగ్యం నుంచి నా తండ్రి వారికి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను. వ్యాధుల నుంచి, బాధల నుంచి, రోగముల నుంచి, రుగ్మతల నుంచి యేసు నామములో వారికి విడుదలవును గాక నా తండ్రి. యేసు నామములో వారి స్వస్థత కలుగును గాక మా ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసయ్యా, అపవాది బంధకాల చేత పట్టి పీడింపబడిన వారికి నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నానయ్యా. ఆయా మాంత్రిక శక్తులు, రుద్ర శక్తులు, లిసిఫెర్ యొక్క శక్తి, ఆయా చేతబడి శక్తులు నా తండ్రి సాతాను యొక్క శక్తిని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో దాని శక్తి అంతా బలహీనమైపోవును గాక మా ప్రభువా. నీ ప్రజలకు విడుదల అవుటకు కృపను దయచేయండి. నీ ప్రజల మీద నీ కృప, నీ దయ, నీ తోడు నా తండ్రి నీ బాహుబలము చేత నీ ప్రజలని బలపరచమని అడుగుచున్నాను. ఆయా అప్పుల చేత బాధపడుచున్న వారు, ఏ సమస్యల చేత, ఆయా ఏ యొక్క రోగముల చేత, ఏ వ్యాధుల చేత, ఆయా ఏ కారణము చేత నా తండ్రి బలహీనులయ్యారో మా ప్రభువా, నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మదేవ నీ యొక్క ఆత్మ బలము చేత వారిని లోకంలో నడిపించమని అడుగుచున్నాను. నీ యొక్క ఆత్మ బలము చేత వారిని బలపరచమని అడుగుచున్నాను ఆయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారి మీద, వారి కుటుంబాల మీద, వారి పిల్లల మీద దేవా నీ యొక్క ఆశీర్వాదము దయచేయమని అడుగుచున్నాను. నీ ప్రియ బిడ్డలందరినీ నీ సన్నిధానానికి తీసుకుని వచ్చుచున్నానయా. వారికి నీ శాంతి, నీ సమాధానము నా తండ్రి, నీ ప్రేమ, నీ వాత్సల్యము, నీ కరుణ, నీ కటాక్షము ఆయా వారి మీద ఉంచమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన ఆయా. మీరు వారిని చేయపట్టుకొని నడిపించమని అడుగుచున్నాను. ఎంతమంది మరణ పడక మీద పడి ఉన్నారు, ఐసీలో ఉన్నారో నా తండ్రి, కిడ్నీ ప్రాబ్లంతో, పీసీఓడి ప్రాబ్లంతో, దుష్ట శక్తుల ప్రభావంతో ఉన్నారో నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవ నీ బాహుబలము చేత వారిని స్వస్థత కలుగును గాక మా ప్రభువా. వారికి మా ప్రభువా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థన వినుచున్నప్పుడే అనేక మందికి స్వస్థత, విడుదల ఆయా దయచేయమని అడుగుచున్నాను. శాపము నుంచి విడుదల, పాపము నుంచి విడుదల, రోగముల నుంచి విడుదల, రుగ్మతల నుంచి విడుదల ఉటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.